జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేస్తూ మూవీ టీం అయితే ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గమనిస్తే మన జూనియర్ ఎన్టీఆర్ గారు 2 డిఫరెంట్ లుక్ లో అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ పోస్టర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ యాక్ట్ చేయబోతున్నట్లు ఈ మూవీలో అయితే క్లారిఫికేషన్ ఇచ్చేశారు మూవీ టీం. ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ మూవీ డబ్బింగ్ వర్క్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ అలాగే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి చుట్టమల్లె సాంగ్ ను గమనిస్తే ఈ డిఫరెన్స్ అయితే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది. గ్లిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా వైలెంట్ గా కనిపిస్తుండగా చుట్టమల్లె సాంగ్ లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రొమాంటిక్ గా అయితే కనిపిస్తున్నారు. అంటే ఈ మూవీలో డ్యూయల్ రోల్ అయితే కన్ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ అలాగే పోస్టర్ తో కూడా మనకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది దేవరా మూవీలో. అండ్ అలాగే డ్యూయల్ రోల్ యాక్ట్ చేస్తుండగా ఈ మూవీ పై ప్రెసెంట్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ మూవీతో పాటుగా రిలీజ్ కాబోతున్న మరో మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీలో కూడా రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ సలార్ మూవీలో కూడా డ్యూయల్ రోల్ యాక్ట్ చేయనున్నారు ప్రభాస్ గారు. సలార్ పార్ట్ 1 సెన్సేషన్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే పార్ట్ 2 లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. ప్రెసెంట్ అయితే డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడానికి అయితే చూస్తున్నారు మన టాలీవుడ్ హీరోస్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే బ్యాడ్ న్యూస్. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి శంకర్ గారికి కంఫర్ట్ లేని సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో ఇదే టాక్ నడుస్తుంది గట్టిగా. ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్ లో కూడా ఈ మూవీ రిలీజ్ అవ్వదు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. ప్రెసెంట్ అయితే భారతుడు 2 ఫ్లాప్ లో ఉండడంతో గేమ్ చేంజర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అండ్ ఇందులో కంఫర్ట్ లేని సీన్స్ ని రీషూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి తొందరలోనే ఈ మూవీ టీం అయితే అనౌన్స్ చేయనున్నారు ఈ విషయంపై. మరి చూడాలి ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మూవీ టీం. ప్రెసెంట్ ఈ వార్త విన్న ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు మూవీ టీం పై. రామ్ చరణ్ గారిని థియేటర్లో ఎప్పుడు చూస్తామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు ఈ ఇయర్ లో రిలీజ్ చేస్తారా లేదా నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేస్తారో చూడాలి. మరి పాన్ ఇండియా మూవీస్ వీళ్ళు రాబోతున్న అప్కమింగ్ మూవీస్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.